వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి మొత్తం గెలుద్దాం, మేము సిద్ధం, మా బూత్ సిద్ధంలో సీఎం జగన్ దిశానిర్దేశం. మీ చేతికి మంచి ఆయుధాలు ఇచ్చా, రాష్ట్రంలో 87% కుటుంబాలకు మేలు చేశాం, 99% హామీలు అమలు చేశాం, విశ్వసనీయత చాటుకున్న పార్టీ మనదే. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాలను మనం గెలవాల్సిందే. రానున్న 45 రోజులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలంటూ మంత్రులు, నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. వైద్యారోగ్య శాఖలో మరిన్ని ఉద్యోగాలు, సెకండరీ హెల్త్ కేర్లో 185 స్పెషలిస్ట్ వైద్య పోస్టుల భర్తీకి చర్యలు. కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఏపీలో ఆయన పర్యటిస్తున్నారు. అట్టుడుగుతున్న టీడీపీ, బాబుకు నిద్రలేని రాత్రుళ్ళు, టీడీపీలో చల్లారని టిక్కెట్ల చిచ్చు, ఉండిలో రామరాజుకు సహకరించేది లేదన్న శివరామరాజు, అవనిగడ్డ సీటు బుద్ధప్రసాద్కు ఇవ్వకపోవడంపై కేడర్ నిరసనలు, పి గన్నవరంలో మహాసేన రాజేష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ శ్రేణుల దాడి, నిడదవోలు సీటుపై శేషారావు వర్గం ఆగ్రహజ్వాలు, కృష్ణాలో 4 నియోజకవర్గాల్లో తమ్ముళ్ల సెగపట్లు, చంద్రబాబు వారించిన వెనక్కి తగ్గని సీనియర్లు, ఆగ్రహసేన జనసేన నిర్ణయంపై రోడ్లు ఇంకా ఆగని నిరసనలు, అంబాజీపేటలో జనసైనికుల వీరంగం, గాలిలోకి లేచిన కుర్చీలు, టీడీపీ నేత హరీష్ కారు అద్దాలు ధ్వంసం, హైదరాబాద్లోనే దాక్కున్న పవన్ కళ్యాణ్ అంటూ స్టోరీ ఇచ్చారు. ఫిర్యాదు చేస్తే చూస్తాం, మార్గదర్శి బాధితులకు రామోజీ ముఠా బెదిరింపులు, సిఐడికి ఫిర్యాదు చేసేవారి ఇళ్లకు వెళ్ళి హెచ్చరికలు, బాధితుల సంఘానికి సైతం బెదిరింపు ఫోన్ కాల్స్, సిఐడి ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్కు భారీగా ఫిర్యాదులు. నేడు 3వ విడత రైతు భరోసాను ముఖ్యమంత్రి జగన్ జమ చేయనున్నారు. లక్షల్లో గొప్పలు, వేలు దాటని కుర్చీలు అంటూ నేడు టీడీపీ జనసేన ఉమ్మడి సభకు లక్షల్లో హాజరవుతారని చెబుతున్న టీడీపీ జనసేన నేతలు 7 ఎకరాల్లో మాత్రమే వేదిక ఏర్పాటు చేసి, అందులో 2 హెలికాప్టర్లు దించడానికి ఏర్పాట్లు చేసి, విఐపి రెస్ట్ రూములు పెట్టి, మిగతా 15 ఎకరాల్లో కార్యకర్తల కోసం 22 గ్యాలరీలు పెట్టారు. ఒక్కో గ్యాలరీలో 1500 కుర్చీలు, మొత్తం అంతా వచ్చేది 35,000 అంటూ 33,000 అంటూ స్టోరీ ఇచ్చారు. మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తావా అంటూ చంద్రబాబుపై మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం. చెత్త పన్ను విధించాలంటూ లేఖ రాసింది చంద్రబాబేనని, చెత్త పన్నులు చేసిన చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వంపై పిచ్చి విమర్శలు చేస్తున్నారంటూ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం వస్తుందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అర్హత గల ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి బొత్స తదితరులు చెప్పారు. ధర్మం మీద చంద్రబాబు అంటూ రాప్తాడు ఒక సీటు ఇవ్వడంపై పరిటాల సునీత, ఆమె కుమారుడు ఆగ్రహం అంటూ టీడీపీలో గొడవలపై కథనాన్నిచ్చారు. జోరుగా క్రాస్ ఓటింగ్, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి జాక్పాట్, పోలింగ్ జరిగిన 15 సీట్లలో 10 కైవసం, కాంగ్రెస్కు హిమాచల్లో అనూహ్య షాక్, 6 క్రాస్ ఓటింగ్, సింఘ్వి ఓటమి. అలాగే యూపీలో బీజేపీకి 8 సీట్లు, ఎస్పీకి 2, 7 ఎస్పీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. అంతా మిత్రులే, కేరళలో తప్ప. కాంగ్రెస్ కమ్యూనిస్టుల బంధంపై మోడీ ఎద్దేవా. అటు అవకాశవాదం, ఇటు ఆత్మీయ ఆహ్వానం, కరివేపాకు చందంలా ఉపయోగించుకుంటున్న టీడీపీ, సముచిత స్థానం కల్పించాలనుకుంటున్న వైసీపీ, సమాలోచనలో పడ్డ టీడీపీ నేత, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అంటూ కథనాన్ని ఇచ్చారు. వివాదాల వ్యవహారి అంటూ విహారీకి సంబంధించి క్రికెట్ కెప్టెన్గా పనిచేసిన విహారీ చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతూ గతంలో ఆయనపై వచ్చిన ఫిర్యాదుల వివరాలతో సహా ప్రముఖంగా ప్రచురించారు. పైరువీలు చేస్తే నా కొడుకు కెప్టెన్ అయ్యేవాడు కదా అని ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యుడు పృథ్వీరాజ్ తండ్రి నరసింహాచారి వ్యాఖ్య. తనకు అంత స్తోమత ఉంటే కనీసం ఆటగాడిగానైనా ఆటలోనైనా అవకాశం వచ్చేది కదా అని ఆయన వ్యాఖ్యానించారు. క్రికెట్పై రాజకీయాలు దురదృష్టకరమని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యాఖ్యానించింది. కుప్పంలో ఇప్పుడు ఎలా
కృష్ణమ్మ పరవళ్ళు, తమ్ముళ్ల గుండెల్లో రైళ్లు, సీఎం జగన్ కుప్పం సభకు పోటెత్తిన జనం, చంద్రబాబు మైండ్ బ్లాంక్, తనకు చంద్రబాబు పాలనకు ఉన్న తేడా లెక్కల్లో చూపిన జగన్కు జైగొట్టేందుకు కుప్పం నియోజకవర్గం జనం సిద్ధమంటూ స్టోరీ ఇచ్చారు. పెడ నుంచే పోటీ చేస్తా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూరగడ్డ వేదవ్యాస్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన ఆందోళన. పశ్చిమాన ప్రకంపనలు, టీడీపీ జనసేన పార్టీల్లో నిరసన సెగలు. ఈ భీమవరం జనసేన అభ్యర్థిని తానే అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు చెప్పటం, అవసరమైతే జనసేనతో చేరతానని చెప్పటం విశేషం. ఇక ఈనాడు యథాప్రకారం అబద్ధాల వార్తల్ని వండి వార్చింది. ఓడిస్తారనే భయంతో ఓట్లు మార్చేశారంటూ, పోలవరం నిర్వాసితులు ఓట్లు బదిలీ చేశారంటూ ఒక వార్తనిచ్చింది. ఋషికొండ ప్రాజెక్టును రేపు ప్రారంభిస్తున్నారు, ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా అందుబాటులోకి తెచ్చేలా ఆరాటం అంటూ ఈ పత్రిక ఋషికొండపై కట్టిన బిల్డింగ్ ఓపెనింగ్పై కూడా ఏడ్చింది. వాలంటీర్లతో దున్నేద్దాం, ప్రతి బూత్లో 60% ఓట్లు మనకే రావాలని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారని రాసింది. రాజధాని రైతుల ప్లాట్ల రద్దుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, సరైన నోటీసులు ఇచ్చి చర్య తీసుకోండి అని చెప్పిన హైకోర్టు ఉత్తర్వుల్ని కొంత భాగం మాత్రమే రాస్తూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఒక్కరోజులోనే తేలిపోయిన మాటలు, హరాకొరగా కృష్ణా జలాలు అంటూ జగన్ ఆరంభించినటువంటి కృష్ణా నీటి స్కీమ్కి సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలు చేసిన నిరసన ఫస్ట్ పేజీలో ప్రముఖంగా రచించిందే తప్ప కుప్పంకి నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన వార్తను మాత్రం కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది ఈనాడు పత్రిక. వైకాపా పాలనలో పరదేశీ అంటూ ఎన్ఆర్టీజీఎస్పై కూడా ఒక స్టోరీ ఇచ్చింది. విభేదాలు పక్కన పెట్టి కలిసి పనిచేయండి అని చంద్రబాబు పార్టీ నాయకులకి వేడుకుంటున్న దాన్ని కూడా బుజ్జగింపుల కింద ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. ఇక ఆంధ్రప్రభ, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్, బలం లేకున్నా హిమాచల్లో గెలుపు, కాంగ్రెస్కు షాక్. రాజధాని రైతుల ప్లాట్ల రద్దు తగదు, ముందు నోటీసులు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించండి, ఆ తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేయండి అని సిఆర్డీఏకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపు ఋషికొండ భవనాలు ప్రారంభం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు, 433 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం. నేడు విశాఖకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వార్త మళ్ళీ విజయం సాధిస్తాం, వైనాట్ 175 లక్ష సాధనలో వెనకడుగొద్దు, రాబోయే 45 రోజుల్లో ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలి. 41 ఏళ్లలో రాజ్యసభలో టీడీపీకి ఇప్పుడు సభ్యత్వం లేని పరిస్థితి, ఇదే అసెంబ్లీలో ఆ పార్టీకి చూపించాలి అంటూ సీఎం జగన్ వ్యాఖ్య. సీఎం జగన్పై పోటీ చేస్తానని, రాజకీయాల్లోకి వస్తానని వివేక హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత మారిన వార్తలు కూడా ఆయా పత్రికలు ఇచ్చాయి. అమరావతి గ్రూప్ 2 అభ్యర్థి ఉద్యోగం ఆశలపై నీళ్లు, నకిలీ హాల్ టికెట్ సృష్టించి మోసం అంటూ మరో వార్తనిచ్చారు. హిందూ పత్రిక ఆశ్చర్యకరంగా హిందూ పత్రిక ముఖ్యమంత్రి జగన్ చేసిన స్పీచ్కి ప్రాముఖ్యత ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ, జనసేనలు చేసిన విమర్శలకు, ప్రత్యేకించి క్రికెటర్ రాజీనామాకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో ప్రచురించడం ద్వారా బహుశా గతంలో మరి ఇప్పుడు కూడా కొనసాగుతుందేమో తెలియదు. ఈనాడు వ్యాపార భాగస్వామిగా ఉన్న హిందూ కూడా ఇప్పుడు తెలుగుదేశం, జనసేనలకు సంబంధించిన అనుకూల వార్తలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. హిందూ వంటి ప్రామాణికత కలిగిన పత్రిక ఇలా ఏకపక్షంగా కొన్ని వార్తల్ని, రాజ్నాథ్ సింగ్ వైసీపీ ప్రభుత్వమే చేసిన వార్తలను ఇచ్చారు, అది ఇస్తే పర్వాలేదు. కానీ మరి కొన్ని మొత్తం ఎక్కువ వార్తలు వైసీపీకి వ్యతిరేకంగా ఇచ్చిన స్టేట్మెంట్లు వాటినే ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. చివరికి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని సర్పంచుల సంఘం చేసిన విమర్శను కూడా చాలా ప్రముఖంగా హిందూ పత్రిక ఇవ్వడం ద్వారా తను కూడా ఎల్లో మీడియాలో కలిసిపోయిందా అన్న అనుమానంగా హిందూ పత్రిక వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంత ముఖ్యమంత్రి చేసిన ప్రసంగానికి మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇచ్చినట్లుగా కనపడకపోవటం, ఆ పత్రిక కూడా పక్షపాతంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. మరోవైపు అన్స్ ఇండియా
రీచ్ అవుట్ టు పీపుల్ ఫర్ వైఎస్ఆర్సీపీ విన్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని మొదటి పేజీలో ప్రచురించింది. జపనీస్ ఫర్మ్ టైఅప్ విత్ బయోలాజికల్ ఇవాన్స్ టు మేక్ డెంగ్యూ వ్యాక్సిన్ తయారీకి జపాన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ఇక తెలంగాణ వార్తలు చూస్తే సాక్షి ఈనాడులో పథకాలు ఆగో 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీ, 500K సిలిండర్ స్కీమ్ షురు అంటూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పథకాలు అమలు చేసి తీరుతామని అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ చలో మేడిగడ్డ మార్చి 1న కేటీఆర్ నాయకత్వంలో చలో మేడిగడ్డ స్కీమును చలో మేడిగడ్డ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత్ సూపర్ 4 అంటూ గగనయాన్ వ్యోమగాములను జాతికి పరిచయం చేసింది మోడీ అంటూ స్టోరీ ఇచ్చారు. ఈనాడు తెలంగాణలో ఒక్క ఎంపీ సీటైనా గెలుచుకోండి, కేసీఆర్ కేటీఆర్లకు ఇదే నా సవాల్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గొర్రెల్లోనే కాదు ఆవుల్లోనూ మేశారు అంటూ మరో వార్తనిచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై 3 కేసులు నమోదయ్యాయి. ఇవి ప్రధానంగా పత్రికలు వచ్చిన వార్తా విశేషాలు. ఇక